మన వేదాలలో అద్భుతమైన శాస్త్రీయ విజ్ఞానం ఇమిడి ఉంది. అది మానవాళికి ఎంతో ఉపయోగకరమైనది. ప్రపంచంలోని ఏ ఇతర దేశానికి లేని అమూల్యమైన సంపద మన పుణ్యభూమి భారతావనిలో మాత్రమే ఉద్భవించాయి. అవి వేదాలు, పురాణాలు మరియు ఉపనిషత్తులు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం మన ఈ గ్రంథాలలో నిక్షిప్తమైన విజ్ఞానాన్ని ప్రపంచ మానవాళికి తెలియచేయుట ఎంతో ఆవశ్యకం. ఈ విజ్ఞానం మనకే కాదు, మన భవిష్యత్తు తరాల మనుగడకు శ్రేయోదాయకంగా నిలుస్తుంది. ఈ క్రమంలో మన గ్రంథాలలోని విజ్ఞానాన్ని సంపూర్ణంగా గ్రహించాలంటే మన పురాణ ఇతిహాసాలపై మనకున్న విశ్వాసాన్ని మరింత దృఢపరుచుకోవాలి. ఇది జరగాలంటే మన పురాణ గ్రంథాలు ఊహాకల్పిత రచనలు కావు అని, అవి అప్పటి వాస్తవ సంఘటనలను సమగ్ర ఆధారాలతో దైవాంశ సంభూతులైన మహర్షులచే గ్రంథాల రూపంలో భద్రపరచబడిన సమాచార భాండాగారమని నిరూపణ జరగాలి. అది కూడా ప్రస్తుత ఆధునిక సమాజంలో అత్యాధునిక శాస్త్ర పరిజ్ఞానం ద్వారా నిరూపితమైతేనే ప్రపంచ మానవాళిలోని మన గ్రంథాల పట్ల గల విశ్వాసాన్ని మరింత దృఢపరచగలం. తద్వారా మన మహర్షుల మేధో సంపత్తిని కొంతవరకైనా వినియోగించుకోగలం. ప్రపంచంలోని అతి ప్రాచీన నాగరికత గల దేశం మన భారతదేశం. ప్రాచీన కాలంలోని ఆధునిక నాగరికత గురించి, ప్రధానంగా పట్టణ మరియు నదీ తీర ప్రజా జీవనం వారు ఉపయోగించిన చిన్న రకాల ఓడలు మరియు పడవల గురించి, అలాగే వారు నిర్మించిన రాజభవనాలు మొదలు పూరి గుడిసెల వరకు మొత్తం 75 రకాల నివాస గృహాల గురించి ఋగ్వేదంలో చెప్పబడి ఉంది. మన భారతీయులు ప్రాచీన కాలంలోని గణితం మరియు ఖగోళ శాస్త్రాలలో అత్యాధునిక పరిజ్ఞానం కలిగి ఉండేవారని మన వేదశాస్త్రాలు బహిర్గతం చేశాయి. పూర్వం 700 సంవత్సరంలోని తక్షశిల విశ్వవిద్యాలయం నెలకొల్పబడింది. ఇందులో 10,000 మందికి పైగా విద్యార్థులు ప్రపంచం నలుమూలల నుండి వచ్చి 60కి పైగా శాస్త్రాలను అభ్యసించారు. ఇదే విధంగా 3వ శతాబ్దంలోని నలంద విశ్వవిద్యాలయం స్థాపితమై విద్యార్థుల కొరకు 90 లక్షలకు పైగా పుస్తకాలు కలిగి ఉంది. పురాణ గ్రంథమైన సుశ్రుత సంహితలు, 40 రకాల శస్త్రచికిత్సా పరికరాలు, వాటి వినియోగం మరియు ఆయుర్వేద వైద్యం గురించి చెప్పబడి ఉంది. ప్రపంచంలోని మొట్టమొదటి అంతర్గత ఔషధాలు అనగా ఇంటర్నల్ మెడిసిన్ గురువు మహర్షి ఆత్రేయ, శస్త్రచికిత్స అనగా సర్జరీకి మొట్టమొదటి గురువు శ్రీ ధన్వంతరి, గర్భకోశ చికిత్సా శాస్త్రం గైనకాలజీ మరియు పిడియాట్రిక్స్ కి మొట్టమొదటి గురువు కశ్యప. వీరంతా మన భారతీయ పురాణ పురుషులు. ఈ విధంగా అన్ని రంగాలలో అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చెందిన ఏకైక నాగరికత మన నాగరికత. ఇంత ఘన చరిత్ర గల భారత భూమిలో పాశ్చాత్య పోకడలకు మొగ్గు చూపుతున్న మన యువతకు మన పురాణ గ్రంథాలు కల్పిత గాథలు కావని, నిజానికి అవి ఎంతో ఘనమైన మన చరిత్రని సాక్ష్యాధారాలతో నిరూపించబడాలి. సరిగ్గా ఇదే ప్రయత్నంలో భాగంగా శాస్త్రజ్ఞులు, నిపుణులు మరియు విద్యావేత్తలు చాలా కాలంగా పరిశోధనలు జరుపుతూ వచ్చారు. ఈ మధ్యకాలంలో అభివృద్ధి చెందిన
కొన్ని అత్యాధునిక పరికరాల ద్వారా మరిన్ని బలమైన ఆధారాలు బహిర్గతం అయ్యాయి. అయితే మొత్తానికి ఈ పరిశోధనలు, అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? మన రామాయణ భారతాలు నిజంగా జరిగాయా? ఆధునిక పరిశోధనల్లో బహిర్గతమైన ఫలితాలు ఏమిటి? కోట్లాది మంది ఆరాధ్య దేవుళ్ళైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ వెంకటేశ్వరుడు ఈ భారత భూమిపై నిజంగా జన్మించారా? వారు నిజంగా ఈ పుణ్యభూమిపై మన పూర్వీకులతో కలిసి నడియాడారా? సర్వలోక రక్షకుడైన పరమాత్ముడు, ఈ విశాల విశ్వం సృష్టికర్త. కొన్ని కోట్ల నక్షత్రాలు, గ్రహాల సమూహమైన ఈ విశ్వంలో ఒకటి మన సూర్య కుటుంబం. చరాచర జీవరాశి మనుగడకు ఆధారభూతమైన మనచే ప్రత్యక్ష దైవంగా పూజించబడుతున్న సూర్య భగవానుని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న 9 గ్రహాలలో 3వ గ్రహం మన భూమి. ఈ భూమి సృష్టించబడినప్పటి నుండి ఇప్పటి వరకు భౌగోళికంగా మరియు పర్యావరణ పరంగా ఎన్నో మార్పులు చెందుతూ వచ్చింది.